వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. 2003లో ఒక సాధారణ ఉద్యోగి కళలోకి వచ్చిన శ్రీ అభయాంజనేయ స్వామి అనంతరం గుడి కట్టించింది. గుడి కట్టించిన తరువాత అతను దినదినాభివృద్ధి చెందాడు. ఊడిపోకుండా నిమ్మనపల్లి మండలంలో అభయాంజనేయ స్వామి గుడిలోని అనేక విగ్రహారాధనలు అయితే చేశారు. విగ్రహ ప్రతిష్టలు అయితే జరిగారు. దీంతో నిమ్మనపల్లి మండలంలోని ప్రజలంతా తండోపతండాలుగా ఆ గుడిని అయితే దర్శించుకున్నారు. అనేక దేవుళ్ళు అక్కడ ఉండడంతో ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి గుడి చరిత్ర, ఈ గుడికి వచ్చిన వాళ్ళకి మంచి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలను అయితే వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ శ్రీ శంకరయ్య గారు బయ్యమ్మ గారు 20 సంవత్సరాల క్రితం భగవంతుడు అభయాంజనేయ స్వామి కలలో కనపడిసి కోతులు రావడము, అతన్ని ఏమో చెప్పడము, ఆయన మీదంతా తిరగడము, కాయలుంటే తీసుకోవడము అవన్నీ జరిగి తరువాత వాళ్లకు అప్పుడప్పుడు స్వామి భక్తి అంటే చాలా ఇష్టమంట. కాబట్టి అదే విధంగానే ఇక్కడ గుడి కట్టాలని మన 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 నిమ్మనపల్లి మండలంలో గుడి కరెక్ట్గా బస్టాండ్లో కానీ ఈ నిమ్మనపల్లిలో ఎక్కడ కరెక్ట్గా పూజలు జరగట్లేదు అని ఆలోచించి ఎంతో తపన పొంది వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ గ్రామ ప్రజలు అంతా తోడ్పడి ఇక్కడ అభయాంజనేయ స్వామి టెంపుల్ 20 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది, ప్రతిష్ట చేయడం జరిగింది. అదేవిధంగానే సంవత్సరము అట్లా శ్రీ భద్రాచలి రామస్వామి కావచ్చు, రామలింగేశ్వర స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అయ్యప్ప స్వామి, శని మహానుభావుడు, నవగ్రహాలు అట్లా చుట్టూ అభయాంజనేయ స్వామి అనుకూలంగా వెంటనే ఎలాంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ కలక్కన్నా సునాయాసంగా ఒక వాకింగ్ పోయే విధంగా సంతోషంగా స్వామి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ వెలిసినారు. అదేవిధంగా భక్తులు అదేవిధంగా కోరిన కోరికలు కోరుకుంటూ అభయాంజనేయ స్వామి చాలా మాకు ప్రతి ఒక్క పని జరుగుతున్నది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఆయురారోగ్యాలు కానీ అన్నీ బాగున్నాయని చెబుతూ ఇట్లా ప్రతి శనివారము కళ్యాణ వెంకటేశ్వర స్వామి లాస్ట్ 2025 మేలో ప్రతిష్ట జరిగింది. అదేవిధంగా ప్రతి శనివారము శుక్రవారం కూడా అభిషేకాలు కోరిన కోరికల ప్రకారం భక్తులు ఏ విధంగా కోరితే కానీ శనివారం కానీ ఆదివారం కానీ శనివారం కానీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, అభయాంజనేయ స్వామికి, రాముల వారికి శనివారం ఈవినింగ్ వచ్చిందను శని మహాత్మునికి అభిషేకాలు, సోమవారం రుద్రాభిషేకం జరుగుతున్నది పరమేశ్వరునికి. ఇదే విధంగా భక్తులు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నారని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరూ ప్రతి వారము మీరు వినియోగించుకోవాల్సింది కోరుకున్నాము. అదేవిధంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అభయం ఉండాలని సకలదా సర్వదా రక్షించాలని కోరుకుంటున్నాము. ధర్మకర్త అయినటువంటి విశ్రాంత ఎంపీడీఓ అయినటువంటి మంగళంపేట శంకరయ్య గారు అయితే ఉన్నారు. అసలు ఈ గుడి ఎందుకు కట్టించారు, ఎందుకు అన్ని దేవుళ్ళని ఒకటిగా చేశారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, నిమ్మనపల్లిలో ఒక్కొక్క గుడి ఒక్కొక్క చోటు ఉన్నప్పటికీ దాదాపు అన్ని దేవుళ్ళని అయితే కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇది దేని వల్ల ప్రతిష్ఠించారు, ఈ భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి ఇక్కడ? మరి ఇప్పుడు ఇక నిమ్మనపల్లిలో గుడి కడితే చనిపోతారని చెప్పని ఎవరికైనా గుడి నిర్మాణం చేపట్టలేదు. మరి నాకు మా కుమార్తెకి కూడా ఆకాశంలో ఆంజనేయ స్వామి కనిపించడము, ద్వారాతో నేను జూనియరిస్ట్గా పనిచేస్తున్నప్పుడు కొత్తకోటలో శ్రీ ఆంజనేయ స్వామి గారి పూజకి గుడికి పోతూ ఉండేవాడిని. మరి అందువలన మా ఊర్లో నిమ్మనపల్లి గుడి కడితే బాగుంటుంది ఉద్దేశంతో ఆంజనేయ స్వామి వారిని ఫస్ట్లో అక్కడి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఏ సంవత్సరంలో అన్న జరిగింది? 2003లో దేవుని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రమాణాలు చేయడము, చాలా మంది కూడా చనిపోవడం, ఒకరు తర్వాత తప్పు ప్రమాణాలు చేస్తే తప్పు ప్రమాణం చేయడం వల్ల ఈ పక్కన నిమ్మనపల్లి పక్కనే ఒక ఆమె మహిళ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా మంది వడ్డీ వ్యాపారస్తులు కూడా అట్లా చూస్తుంటే ఒక అతను డబ్బులు తీసుకోవాలని చెప్పి ఇచ్చినా కూడా తీసుకోవాలని కూడా అతనికి కూడా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం జరిగింది. తర్వాత దొంగతనాలు జరిగితే కూడా దొంగ ప్రమాణం చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా ఇక్కడ చాలా కష్టాలు పడినారు. వాళ్ళు ఇలాంటి సత్యాలు జరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ రాముల వారిని కూడా ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది, సీతారాముల వారిని కూడా. మరి ముఖ్యంగా వచ్చింది కూడా స్వామివారు కూడా మాకు ఇక్కడ కనిపించడం కూడా జరిగింది. ఆకాశంలో ఆంజనేయ స్వామి కూడా కనిపించడం జరిగింది. దీని ప్రభావం కూడా జరిగింది. మళ్ళీ అలాగే మరి ఏమి అంటే ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. అందరూ కూడా బాగా జరుగుతున్నందువల్ల మరి ఇక్కడ వెంకటరమణ స్వామి వారిని కూడా
ఈ సంవత్సరం 2025లో వెంకటేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్టం జరిగింది. ఎలా ప్రతిష్ట జరిగిందంటే వెంకటేశ్వర స్వామి వారు ఆకాశంలో నుంచి కూడా నా కూతురికి కైవల్యకి అభయ హస్తం చూపించడం వల్ల ఆ రోజు నైట్ కూడా కళ్ళకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సాయంత్రము ఆకాశంలో అభయాస్తం చూపించడం వల్ల వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదే కూడా భక్తుల కోరిక వరకు తర్వాత స్వామివారిని రామలింగేశ్వర వారిని, తర్వాత శనేశ్వర స్వామి వారిని, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి మరి వీళ్ళందరినీ కూడా ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ఏటా 10 సంవత్సరం కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి వారి భక్తులకి ఇక్కడే అన్ని ఇరుముడు పూజంతా మొత్తం గుడి తరపునే మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు. ఇరుములు కూడా ప్రతి సంవత్సరము 100-150 మంది విధంగా ఇక్కడ ఇరుముడి గట్ట తీసుకోమని అయ్యప్ప స్వామి గుడికి వెళ్తుంటారు. కాబట్టి ఆ ఖర్చులు కూడా ఇక్కడే గుడివారే భరిస్తారు. కాబట్టి అదొకటి. ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి అభిషేకం శనివారం ఇక్కడ జరుగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామి వారికి కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామికి, రాముల వారికి కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. వాళ్ళ సంబంధించిన భక్తులందరూ వచ్చి ప్రతిరోజు కూడా అభిషేకాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క కృపాకర్షణ వాళ్ళకు దేవుని కృప వల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి ఇంకా కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇంకా ఇక్కడ భద్రాద్రాముల వారు ఉన్నారు కాబట్టి ఇక్కడే బాహుదా నది అనేది ప్రవహిస్తుంది. కాబట్టి ఆ నదికి పవిత్రత ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ బాహులు అంటే చేలు మాట దానం ఇచ్చింది నది. అంత పవిత్రమైన నది ఒడ్డున భద్రాద్రాముల వారు వెలిసి ఉండడం, వెంకటేశ్వర స్వామి వెలిసి ఉండడము, రామలింగేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ వెలిసి ఉండడం వల్ల ఇక్కడ అన్ని కూడా భక్తులకు కోరిన కోరికలను సిద్ధింపజేస్తున్నాడు. కాబట్టి ఇది మా యొక్క గుడి ప్రత్యేకత. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వీడియో చూసినా కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని వచ్చి దర్శించుకోవాల్సిందిగా కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అన్న, ఈ గుడికి సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, ఇంకా ఏదైనా సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఏదైనా గవర్నమెంట్ వారి దృష్టికి మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అంటే గుడికి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ గుడికి నిర్మాణం చేపట్టినప్పుడు గుడి నిర్మాణం చేపట్టడం వల్ల ఇక్కడ పక్కన గుడి వెనక పక్కన ఉన్నారు. వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. గుడి ఇక్కడ కట్టకూడదు అని చెప్పిన వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా కోర్టులో జరుగుతుంది. ఇక్కడ బంకులు పెట్టుకొని ఆ దూపదూప నైవేద్యం కోసం పెట్టుకొని ఉంటే ఆ బాడీ వాళ్ళ దేవునికి ఇస్తా ఉంటే అతను కూడా అవి కూడా ఇప్పుడు జరగనీయకుండా అడ్డుకున్నాడు. ఇప్పుడు కోర్టులో కూడా జరుగుతుంది. కానీ మేము ఎంఆర్ఓ వాళ్ళకు అధికారులు కూడా వినిపించుకున్నా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అధికారులు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ మహానుభావుడే ఆంజనేయ స్వామి వారు భద్రాద్రాముల వారే చూసుకుంటారు అని మేము అనుకున్నాము. అదే కాకుండా కూడా ఒక వ్యక్తులు ఇక్కడ పక్కన ఉన్న విలేజ్ వెంకటరమణ అని అతను కూడా కొడుకు చిన్నప్పుడు తప్పినా చెప్పని ఆ ఉద్దేశంతో స్వామివారికి 1 ఎకరా భూమి రాయించారు. దానిపైన కూడా ఎంఆర్ఓ గజిస్తే ఎంఆర్ఓ వారు కూడా ఇదివరకు కూడా పట్టించుకోవడం లేదు. అతను కూడా ఇక్కడే ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు కూడా కావాల్సింటే. నమస్తే పెద్దయ్య, ఏం పేరు మీ పేరు? మీరే నా గుడికి ఎకరా దానం చేసింది, ఎందుకు చేశారు? ఏమనుకున్నారు? ఏం జరిగింది? నాకు మేలు చేసినాడు. అవునా? ఏం మేలు చేశారు? ఏదో స్వామి నా బిడ్డ తప్పింటే తెలుసుకొని వచ్చి ఇంటికాడ ఇడిపించిన. ఎప్పుడు తప్పిపోయాడు మీ బిడ్డ? చిన్నప్పుడే తప్పిపోయాడు. మళ్ళీ తనంతట తనే ఇక్కడ మొక్కున్నాక తిరిగి వచ్చారు. అందుకోసం ఒక ఎకరా రాయి చేశారు. సంతోషం. ఓకే, సంతోషం. ఈ ఇక్కడ నిమ్మనపల్లి మండలంలో నడిబొడ్డున బస్ స్టాండ్ లో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి గుడి అనేక దేవతలతో అయితే విరజిల్లుతుంది. ఇక్కడ కోరుకున్న కోరికలు తీర్చడమే కాకుండా అధిక మొత్తంలో ప్రమాణాలు చేయడము, అవన్నీ జరగడము, అబద్ధాలు చెప్పిన వారికి ఏదో ఒక రకంగా దేవుడు శిక్షిస్తున్నాడు అని వీళ్ళ నమ్మకము. మనం చూసుకున్నట్లయితే దాతలు ఎవరైతే ఉన్నారో తన కోరికలు నెరవేరిన తరువాత దేవునికి కానుకల రూపంలో అయితే ఇస్తున్నారు. మనం చూసాం ఇప్పుడు రీసెంట్ గా ఒక అతను అయితే చిన్నప్పుడు అతని కొడుకు తప్పిపోయాడని, తిరిగి దొరికిన తరువాత ఇక్కడ మొక్కుకున్న తర్వాత దొరికాడని అభిమానంతో 1 ఎకరా భూమిని అయితే దేవాలయంకి అయితే రాసిచ్చారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో అనేక విచిత్రమైన సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రజలందరూ తెలుసుకొని నిమ్మనపల్లిలో ఉన్న భక్తులు ప్రజలందరూ ఈ గుడిని దర్శించుకొని ముందుకు కొనసాగాల్సిందిగా ఆలయ ధర్మకర్త అయితే తెలుపుతున్నారు. నమస్కారం, నా పేరు రామకృష్ణ, నిమ్మలపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాను. 2004లో స్వామిని నియమించమైంది, ప్రతిష్ఠ చేసినాం 2004లో. అప్పటి నుంచి 2011 వరకు ఆంజనేయ స్వామి పూజలు జరిగినాయి. ఆ తర్వాత రాముల వారిని ప్రతిష్ఠించినాము. రాముల వారి తర్వాత 2022 వచ్చి అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామిని నియమించినాము.
శివలింగం పెట్టినాము. ఆ తర్వాత 2024లో వెంకటరమణ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించినారు. అప్పటి నుంచి కూడా 2004 నుంచి కూడా కోరిన కోరికలన్నీ భక్తాదులకు అందరికీ తీరుతా ఉన్నాయి. ముక్కుబళ్ళు అన్నీ చెల్లిస్తున్నాము. ఇక్కడ ప్లేస్ లేని దానివల్ల దేవుళ్ళందరినీ ఇక్కడే ప్రతిష్ఠించినారు. దానివల్ల వచ్చిన భక్తాదులు ముక్కుబళ్ళు అంతా ఇక్కడే తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు వందలాది మంది ఇక్కడే ఇరుముళ్ళు చెల్లించుకుంటున్నారు. దేవస్థానం తరపునే ఇరుముడి సామాగ్రి మొత్తం అంతా వాళ్ళ మెటీరియల్ మొత్తం దేవస్థానం ధర్మకర్త వారు శంకరయ్య గారు మరి బయ్యమ్మ గారు తెచ్చిస్తారు. స్వాములకు ఎటువంటి సౌకర్యం అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ భోజనాల కాడి నుంచి అన్నదానం కాడి నుంచి అంతా గుడి తరపునే జరుగుతుంది. గుడి ధర్మకర్త మరి కార్యకర్తలు అంతా పాల్గొంటారు. సకలం హనుమాన్ జయంతి మేళా జరుగుతుంది. హనుమాన్ జయంతి భారీ ఎత్తున బాగా వైభవంగా జరుగుతుంది. హనుమాన్ జయంతి దాదాపు 10,000 మంది దాకా వస్తారు హనుమాన్ జయంతికి. మరి వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. ఒక 4,000 మంది 5,000 మంది భక్తాదులు వస్తారు. చాలా వైభవంగా జరుగుతుంది. శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నిమ్మలపల్లి. ఇక్కడ రాముల వారు వెంకటరమణ స్వామి అంతా నిలుస్తున్నాం.